ఇవాళ రేవంత్ పాలనలో అసలు ఎక్కడ చూసినా మాఫియా. నిన్న మనం చూసినాం కదా, ఒక మంత్రి గారి కుమారుడు వాళ్ళని బౌన్సర్లను వేసుకొని పోయి భూములు కబ్జా పెట్టుడు, ముఖ్యమంత్రి గారి సన్నిహితుడు తుపాకీ పెట్టి పారిశ్రామికవేత్తలను బెదిరించుడు. ఇట్లా అంటే ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్గా బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ను తయారు చేస్తే వీళ్ళు క్రైమ్ క్యాపిటల్గా వీళ్ళు హైదరాబాద్ను మలిపినరు. క్రైమ్ క్యాపిటల్ అయిపోయింది. హోంమంత్రే ముఖ్యమంత్రి. మళ్ళీ బాధ ఏంటంటే ఈయన ఏ శాఖ పెట్టుకుంటే అది అవుట్, విద్యాశాఖ పెట్టుకుంటే అది అవుట్ అయిపోయింది, హోంమంత్రి పెట్టుకుంటే ఇది అవుట్ అయిపోయింది, మున్సిపల్ పెట్టుకుంటే కంప్ అయిపోయింది, అవినీతి కంప్ అయిపోయింది. 2023తో పోలిస్తే 9.8% క్రైమ్ పెరిగింది. 2024లో మళ్ళీ 14% పెరిగింది. అసలు కేసుల సంఖ్య చూద్దాం ఓవరాల్గా, పెద్ద నంబర్ పోకుండా. 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం రాష్ట్రంలో అయిన కేసులు 2,13,000. రేవంత్ వచ్చినాక 2024లో 2,24,000, 11,000 కేసులు పెరిగినాయి. 2025 ఇప్పుడు మనం డిసెంబర్లో ఉన్నాం, ఇంకొక నెల ఉన్నది. ఇవాళకి ఎంత పెరిగిందంటే 2,38,000 పెరిగింది. అంటే దాదాపు 25,000 కేసులు రేవంత్ హయాంలో ఈ 11 నెలలనే పెరిగినాయి. అంటే కేసులు పెరుగుతున్నాయి, క్రైమ్ పెరుగుతున్నది. నడి రోడ్డు మీద ఇవాళ హత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి. మర్డర్ కేసులు 16% పెరిగినాయి. నడి రోడ్డు మీద 88 హత్యలు జరిగినాయి. ఇంకా డీటెయిల్స్ చాలా ఉన్నాయి. 2023తో చూస్తే 50% కేసులు పెరిగినాయి. కేసులు పెరుగుతున్నాయి, ఆదాయం తగ్గుతుంది.